హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మీకొక హోటల్ స్టైల్‌లో తందూరి చికెన్ రోస్ట్ చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. హోటల్ స్టైల్‌లో వస్తుంది. ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని మనం మస్టర్డ్ ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా హీట్ అయ్యాక మనం ఇందులో కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేశాక ఈ మిర్చి పౌడర్ వేసుకోవాలి. లేకపోతే మాడిపోతుంది. ఇది వేడయ్యాక ఇందులో మనం సాల్టు, ఇంకా పసుపు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా తందూరి మసాలా ఉంటుంది కదా, అదొక 3 స్పూన్లు. ఇవన్నీ ఇందులోని వేసుకొని శుభ్రంగా మనం కలుపుకోవాలండి. ఇంకా కస్తూరి మేతి ఉంటుంది కదా, అది కొద్దిగా రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. అది కూడా ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు పెరుగుని క్లాత్‌లో ఇలా మనం కొద్దిగా వడబెట్టుకుంటే దాని వాటర్ వచ్చేస్తుంది. ఇది థిక్‌గా ఉంటుంది. ఈ పెరుగుని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక శుభ్రంగా ఇది కలుపుకోవాలండి. ఇంకా లెమన్ జ్యూస్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్నాక ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కలుపుకోవాలండి. ఈ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అచ్చం హోటల్లో మనం తిన్నట్టుగా తందూరి చికెన్ తింటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఈ చికెన్ పీసెస్ని మనం గంటలు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకొని తెచ్చుకుంటే ఇంకా బాగుంటుంది. బాగా కుక్ అయినప్పుడైతే మనకు లోన వరకు మసాలా వెళ్తుంది. చాలా బాగుంటుంది. మనం ఇలా ఇంట్లో చేసుకుంటే పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్నాక మనం ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ ఇలా మామూలుగా బ్రష్తో మనం కొద్దిగా రాసుకుంటే చాలు. ఆయిల్ ఏమి అవసరం లేదు, వేయక్కర్లేదు. ఎందుకంటే మనం మసాలాలో వేస్తున్నాం కాబట్టి. ఇందులో మెయిన్ మస్టర్డ్ ఆయిల్ వేస్తేనే ఎక్కువ టేస్ట్ అండి. అది చాలా బాగుంటుంది. మా ఒరిస్సా సైడ్ అయితే మేము ఇలాగే చేసుకుంటాము. ఇలా మనం అన్ని పీసెస్లు ఇలా పెట్టుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. స్టవ్ని మీడియం టు హైలో పెట్టుకొని మనం ఇటు అటు తిప్పుతూ ఉండాలి చికెన్ పీసెస్ని. ఈ పీసెస్ ఒక 60% ఇందులో ఉడకాలి. 60% ఉడికాక మనం ఇవి తీసుకొని మనం గ్రిల్ పెట్టుకొని స్టవ్ మీద ఇలాంటి గ్రిల్ పెట్టుకొని గ్రిల్ మీద మనం ఇలా కాల్చుకోవాలండి. ఇవి ఓన్లీ హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకుంటే అన్నీ చాలా బాగుంటుంది. ఇంకా మనం మీ దగ్గర బొగ్గు కానీ ఉన్నదనుకో, ఒక బొగ్గును కాల్చేసి ఇవన్నీ రెడీ అయ్యాక ఒక కళాయిలో పెట్టేసి ఆ మధ్యన బొగ్గు చిన్న గిన్నెలో పెట్టేసి దాంట్లో ఒక నెయ్యి చొక్క కొద్దిగా వేసేసి మూత పెట్టేస్తే ఆ స్మోక్ ఇస్తే చాలా బాగుంటుందండి. అది ఇంకా తందూరి స్మెల్ వస్తుంది, ఇంకా చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే బొగ్గు లేకును, అందుకే నేను ఇలా చేశాను. ఇలా కూడా చాలా అంటే చాలా బాగుందండి. దీని అరోమా అయితే మనం చెప్పలేము. వీధిలోనే అందరికీ మనకి వెళ్తుంది. అందరూ చాలా బాగుందన్నారు. నాకైతే వాసన బాగా వస్తుంది. తిన్నట్టే చెప్పారు వాళ్ళు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. టేస్టీ టేస్టీ తందూరి చికెన్ రోస్ట్ రెడీ అండి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని మీ ఇంట్లో అందరికీ పెట్టండి. ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. నేను ఈ చిల్లీ కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉడకపెట్టుకొని దాంట్లో కొద్దిగా పెరుగు, కొత్తిమీర, సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసేసుకోవడమే. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.